హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను యాంకర్ విజయ. సో ప్రజెంట్ స్టేట్లో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి డిఎస్సి ఏదైతే ఉందో, చాలామంది అభ్యర్థులు న్యాయం జరిగిందని కొంతమంది వాదన అయితే, కొంతమంది అభ్యర్థులు మా వైపు న్యాయం ఉన్నా కూడా మాకు అన్యాయం చేశారంటూ వినిపించే క్రమంలో ఈరోజు మనం గుంటకల్లోని డిఎస్సి బాధితురాలైనటువంటి ప్రభావతి గారిని కలవడం జరిగింది. సో దీంట్లో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ప్రభావతి గారు. నమస్తే, బాగున్నారా? ఆంధ్రప్రదేశ్లో 16,000 మంది అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని సంతోషపడాలా, లేకపోతే మీలాంటి వాళ్లకు న్యాయం ఉన్నా కూడా అన్యాయం జరిగిందని బాధపడాలా? అంటే ప్రస్తుతం ఎలా మారిందంటే, ఎవరైతే డిఎస్సిలో మెరిట్ లిస్ట్లో ఉండి ఉద్యోగాలు తెచ్చుకున్నారో, మేము చాలా కష్టపడి వచ్చాము, బట్ ఇదంతా కూడా ఒక ఫేక్ ప్రాపగండా, అక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా అటువంటివి ఏవి జరగలేదు, పారదర్శకంగా జరిగాయి అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే, జరగకపోయినా జరిగిందని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎక్కడో కూడా మనం రాజకీయ పార్టీలను ఉద్దేశించి మాట్లాడట్లేదు, ప్రభుత్వాల గురించి మనం మాట్లాడట్లేదు. ఎక్కడో ఒక చోట చిన్న పొరపాట్ల ద్వారా కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. సో మీకు కాల్ లెటర్ ఎప్పుడు వచ్చింది, మీ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ ఎంత, మీరు ఎక్కడ అవకతవకలు జరగడం వల్ల మీరు ఉద్యోగాన్ని కోల్పోయారనేది ఈ కంప్లీట్ ఇంటర్వ్యూ ద్వారా మీ కాల్ లెటర్ ఎప్పుడు వచ్చిందండి? మేడం ఆగస్టు 28th వచ్చింది, 2025లో కాల్ లెటర్ వచ్చింది మేడం. ఓకే, అది వచ్చేసి 130 ర్యాంక్ వచ్చింది మేడం. 130 ర్యాంక్, సబ్జెక్ట్ ఎస్ఏ సోషల్. ఓకే, రైట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా బాగానే జరిగింది. సెప్టెంబర్ 15th ఇంకా సెలక్షన్ లిస్ట్ వదులుతారన్నప్పుడు సెలక్షన్ లిస్ట్లో చూస్తే నా పేరు లేదు మేడం. అదేంటి? అదే తెలియక మేము అంత సడన్గా అసలుకి ఏమైందో అర్థం కాక ఎందుకు అలా పేరు లేదనేసి డిఓ ఆఫీస్కి వెళ్ళాం మేడం. అనంతపురం, గుంటకల్ నుంచి అనంతపురంకి వెళ్ళాము. ఓకే, రైట్. మేము వెళ్ళే లోపు ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా అక్కడ అడిగితే హార్జెంటల్ రిజర్వేషన్ వల్ల నీ జాబ్ పోయిందమ్మా అన్నారు. అంటే వర్టికల్ అండ్ హారిజంటల్ సిస్టమ్ మీద కూడా ఉద్యోగాలు అలాట్ చేయడం జరిగిందని అన్నారు. సో దీని గురించి కొంచెం వివరిస్తారా? వర్టికల్ అంటే ఏంటి, హారిజంటల్ అంటే ఏంటి? వర్టికల్ అంటే మేడం 100లో 33% ఉమెన్స్కి ఇస్తారు మేడం. 100లో 33 పోస్టులు ఉమెన్కి ఇచ్చేస్తారు ఆల్రెడీ. ఓకే, మరి ఉండే మిగతా 67లో కూడా ప్రతి 10లో మరి 3 పోస్టులు ఉమెన్కి రావాలా. ఓకే, రైట్. ఇక్కడ 33% తీసినా కూడా మరి 10లో కూడా మరి 3 ఇవ్వాలన్నమాట. ఓకే, అది వర్టికల్ రిజర్వేషన్. దీనివల్ల మెరిట్ వచ్చిన మెన్ కూడా నష్టపోతున్నారు మెరిట్ వల్ల అనేసి హారిజంటల్ రిజర్వేషన్ సెంట్రల్ నుంచే వచ్చింది. హారిజంటల్ రిజర్వేషన్ అంటే అదే, ఇది ఏమంటే హారిజంటల్ సమానత్వం అనేసి ఒక మీనింగ్. ఇంకా హారిజంటల్ రిజర్వేషన్ మీన్స్ సమానత్వం, పురుషులకు కానీ మహిళలకు కానీ సమానంగా ఉండాలా, మెరిట్ పరంగా ఇవ్వాలా జాబ్స్ అనే ఉద్దేశంతో తెచ్చారు దీన్ని. సో ఈ పద్ధతి ద్వారానే మీ జాబ్ మిస్ అయిందని అంటారా? ఈ పద్ధతి ద్వారానే అంటే అది అధికారులు తప్పిదము, మరి అది మనకు తెలియదు. ఎక్కడ పొరపాటు జరిగిండొచ్చు అని అనుకుంటున్నారు మీ విషయం? అధికారులు తప్పిదం ఖచ్చితంగా కనిపిస్తుంది మేడం. అంటే ఇప్పుడు మీరు చేసిన మొన్న ప్రొటెస్ట్లు కావచ్చు గుంటకల్లో, సో మీరు మీ బ్రదర్ కూడా చాలా వినూత్నంగా ప్రొటెస్ట్ అనేది చేశారు. అయితే మీరు ఏ పార్టీకి సంబంధించిన వారు అనేది ఇక్కడ అవసరం లేదు, అది మీ ఇష్టం. బట్ ఇక్కడ ఎక్కడ తప్పు జరిగింది? మీరు చేసే ప్రొటెస్టుల్లో అంజనప్ప గారి ఫోటోను పెట్టుకొని కూడా మీరు ప్రొటెస్ట్ చేశారు. అసలు మీకు అంజనప్ప గారికి ఉన్న లింక్ ఏంటి అసలు? ఇక్కడ మేడం హారిజంటల్ రిజర్వేషన్ అని చెప్పాను కదా మేడం. హారిజంటల్ రిజర్వేషన్ వల్లే అంజనప్ప పోస్ట్ ఎస్ఏ గ్రేడ్ 2లో, అతను విహెచ్ ఎస్సీ గ్రేడ్ 2లో అతని పోస్ట్ అతనికి ఇచ్చిందంటే, నాది బీసీఏలో 2 పోస్టులు ఉన్నాయి మేడం. 2 పోస్టులు అంటే సెకండ్ పర్సన్ నేను. ఓకే, అంజనప్పకి ఇవ్వకోకుండా నెక్స్ట్ బీసీఏ ఉమెన్ పర్సన్ మరి విహెచ్ ఆమె నా పోస్ట్లో వచ్చిన ఆమెని హారిజంటల్ రిజర్వేషన్ అనేసి అతన్ని తప్పించేసి ఈమెను నా పోస్ట్లో తీసుకొచ్చినారు కాబట్టి నా జాబ్ కోల్పోవాల్సి వచ్చింది. ఓకే, అక్కడ ఒకవేళ అంజనప్ప గారికి ఆ ఉద్యోగం ఇచ్చి ఉంటే మీకు మీ పోస్ట్ మీకు వచ్చి ఉండేది. బట్ అక్కడ అంజనప్ప గారికి మిస్ అవడం వల్ల ఇక్కడ మీకు కూడా మీ పోస్ట్ అనేది మిస్ అయిపోయింది. సో ఒకసారి మీ బ్రదర్ తో మాట్లాడే ప్రయత్నం చేయండి. సిస్టర్ గురించి చాలా ఫైట్ చేస్తున్నారు. దగ్గర 1 year నుండి కూడా మీరు మీ ఉద్యోగాల కోసం, మీ సిస్టర్ కోసం చాలా కష్టపడుతున్నారు. సో ఈ 1 year ఎక్స్పీరియన్స్ చాలా చూసి ఉంటారు, చేదు అనుభవాలు, ఎంతో మందిని కలిశారు. ఆ వైపు ఒకసారి వినండి. సో మేము ప్రభుత్వాన్ని నిందించట్లేదు, మేము ఎవరిని కూడా కించపరచట్లేదు. మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్, డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించి మాకు న్యాయం చేయండి అంటూ కూడా మీరు మాట్లాడారు. ఏమంటారు ఇప్పుడు ఈ విషయంలో? మీకు జరగాల్సిన న్యాయం ఏంటి? అసలు పొరపాటు ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది అంటారు? ఇది పొరపాటు జరిగింది అనుకోకూడదు మేడం, ఇది కావాలని చేశారనే చెప్పొచ్చు. కావాలని చేశారా? అది ఎలా అవుతుందండి? ఇదే జిల్లాలో అనేక రకాలుగా పొరపాట్లు జరిగినవి సరిదిద్దారు వెంటనే. ఓకే, జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చేలోపే కొంతమందికి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండే ఇంజెక్షన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పోస్టింగ్ కూడా ఇచ్చారు. ఓకే, వాటిని పొరపాటు అంటారు.
మరి దీన్ని అన్ని ఆధారాలు ఉండి వాళ్ళకి తెలిసి చేసినారంటే దీన్ని పొరపాటు అని ఎట్లా అంటారు మీరు? పొరపాటు కాదు, పొరపాటు కాదని చెప్పే కూడా ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. ఏదో అవాస్తవాలు ఏదో సోషల్ మీడియాలో హైప్ కావాలనేది మనకేం లేదు. మనకి న్యాయం జరగాల. రైట్ రైట్ రైట్. ఇక్కడ 15th సెలక్షన్ లిస్ట్ వచ్చింది, 15/9/2025. మా సిస్టర్ రాసింది ఎస్ఏ సోషల్, ర్యాంక్ వచ్చి 130. ఆ రోజు సెలక్షన్ లిస్ట్ వచ్చిన రోజు నేనే చూసింది ఫస్ట్ కూడా, 1కి 10 సార్లు చూసా, లేదు. తర్వాత మా సిస్టర్ చెప్పిన సెలక్షన్ లిస్ట్ వచ్చింది నీ పేరు లేదు అని. కామెడీ అనుకుంది ఫస్ట్. మనకి ఎందుకులే, మనకు తెలియదు దీని గురించి, మనము ఏది తెలుసుకోలేమని చెప్పేసి మనం ఇమీడియట్గా తెలిసిన హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళాం. పోతే కాస్త మాకు సహకరించండి, మీరు మాతో పాటు డిఓ ఆఫీస్కి రండి సార్, మాకు అక్కడ ఎవరిని అడగాలో తెలియదు అంటే ఆయన సర్లేమ్మా ఇక్కడ ఆమె, ఎందుకంటే ఆయన కూడా ఎందుకు వచ్చారంటే అంతకుముందు అదే స్కూల్లో ఈమె విద్యా వాలంటీర్కి పనిచేసింది కొన్నేళ్ల పాటు. మీకు సపోర్ట్ అందించారు. ఆయన కూడా కొద్దిగా బాధ చెంది రామ్మ పోదాం అనేసి వచ్చినారు మేడం. సార్ ఇట్లా మా సిస్టర్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, కాల్ లెటర్ వచ్చింది, అంతా జరిగింది, సెలక్షన్ లిస్ట్ లో పేరు ఎందుకు లేదు, హారిజాంటల్ రిజర్వేషన్ లో పోయింది, మీ అమ్మాయి ప్లేస్ లో ఒక VH-కమ్ BCA ఉమెన్ కి ఇచ్చామని చెప్పారు. మనకు అంతగా తెలియదు. ఎవరికి సార్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పారు. సర్లే మనతో మెరిట్ లిస్ట్ ఉంది కదా అని చెక్ చేసుకుంటూ అక్కడే కూర్చున్నాం మేడం. చూస్తే అక్కడ ఇప్పుడు జాబ్ వచ్చిన ఆమె కంటే మెరిట్ క్యాండిడేట్ గెరివి అంజనప్ప. ఆయన ర్యాంక్ వచ్చి 342, ఆయన SC గ్రేడ్ 2. అది కాక ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ ఈక్వేషన్ చూడరు, ఏజ్ చూడరు, ఓన్లీ మెరిట్. మెరిట్ బేస్ మీద తీసుకుంటారు కాబట్టి అది మనకు ఐడియా ఉంది. ఆయనకి 342 ర్యాంకు, 64 మార్క్స్. ఇచ్చిన ఆమెకేమో జాబ్ 61 మార్క్స్, 439 ర్యాంకు. మీ ర్యాంక్ ఎంత అన్నారు? 130. అవతల ఆవిడది 439. ఆల్మోస్ట్ 300. ఆవిడని VH కేటగిరీలో VH-కమ్ BCA ఉమెన్. మీరు BCA ప్లస్ ర్యాంక్ 130. ఆమెకి స్పెషల్ కేటగిరీ కలిసి వచ్చింది కాబట్టి హారిజాంటల్ రిజర్వేషన్ ఇచ్చారు. అది ఒరిజినల్ గా అంజనప్ప ఫేక్ అయ్యింది, అతనికి ఎలిజిబిలిటీ డిసేబిలిటీ లేకపోయింటే ఈమెకి ఇవ్వడం న్యాయమే 100%. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అందులో సెకండ్ ఆప్షన్ లేదు, ఆలోచించాల్సిన అవసరం. అంటే ఇప్పుడు అంజనప్ప గారికి ఇచ్చిన పోస్టింగ్ ఒక్కటే ఉందండి? VH కేటగిరీలో ఒకటే ఉంది మేడం. VH కోట ఒకటే పోస్టే ఉంది. ఇది స్పెషల్ కేటగిరీ చూడండి. ఇది స్పెషల్ కేటగిరీ, అందులోనే ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్. ఓకేనా? సో ఇది VH కేటగిరీలో ఒక పోస్టే ఉందండి. యాక్చువల్ గా దీనికి మనకి అంజనప్ప ఉన్న ఒక పోస్ట్ కాబట్టి ఆయనకి మాత్రమే ఫస్ట్ ఫేజ్ లో కాల్ లెటర్ అతనికి మాత్రమే వెళ్ళింటుంది. అంజనప్ప అనే వ్యక్తి ఉన్నాడు కదా సార్, అతను మెరిట్ లో ఉన్నాడు, అతనికి ఎందుకు ఇవ్వలేదు సార్ జాబ్ అని. అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చి రాకపోయి అటెండ్ అవ్వకపోయి ఉండొచ్చు, లేదా వేరే పోస్ట్ క్వాలిఫై అయ్యి ఉండొచ్చు, ప్రిఫరెన్స్ ప్రకారం వెళ్ళిండొచ్చు, లేదా డిసేబిలిటీ లేకపోయి ఉండొచ్చు అని చెప్పారు. వాస్తవేనా? అప్పటికి మీకు తెలీదు అంజనప్ప ఎవరు ఏంటి, తనకు జాబ్ వచ్చిందా లేదా అనే కన్ఫర్మేషన్ మీ దగ్గర లేదు? మనకు అంజనప్ప ఎవరో కూడా తెలియదు. మీరు అంజనప్పని ఎలా కాంటాక్ట్ అయ్యారు? సార్ మా పరిస్థితి అని DO గారిని కలిస్తే, మీకు ఫుల్ క్లారిఫికేషన్ కావాలంటే మా పక్క సెక్షన్లోకి వెళ్ళండి, అక్కడ శ్యామ్ గారు కానీ అనిల్ కానీ ఉంటారు, వాళ్ళే DSC కమిటీలో ట్రైనింగ్కి వెళ్ళింది అక్కడ విజయవాడకి, మీకు క్లారిఫికేషన్ ఇస్తారంటే వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మేడం. వాళ్ళ దగ్గరికి మేము పాత రోస్టర్ ప్రకారం ఏమో అనుకొని పాత రోస్టర్ చూసుకొని అడిగితే ఇంతకుముందు ఆ రోస్టర్ పనిచేసి ఇప్పుడు అట్లా కాదు, ఇది హారిజాంటల్ రిజర్వేషన్, ఇందులో BCA ఉమెన్ అని ఉంటుంది, మెన్ అని ఉంటుంది, అంతేకాని ఇక్కడే స్పోర్ట్స్ వాళ్ళని, ఇక్కడే స్పెషల్ PH కేటగిరీ వాళ్ళని, ఎక్స్ సర్వీస్ వాళ్ళని రిఫీల్ చేయాలనే సపరేట్ రోస్టర్ ఏమి ఉండదని చెప్పినారు మేడం. అప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల మీ జాబ్ పోయింది అన్నప్పుడు మీరు హోప్స్ వదిలేసారా? లేదు మేడం. ఏ నమ్మకంతో ముందుకెళ్ళారు? ఎందుకు అతన్ని జాబ్ ఎక్కడ వేరే దాంట్లో వచ్చింది, అతన్ని కాంటాక్ట్ అవుతే తెలుస్తుంది అనేది ఒక చిన్న హోప్ తో ట్రై చేశారు. సరే ఈమె కన్నా మార్కులు ఎక్కువ వచ్చినాయి అంటున్నారు కదా, అతనికి ఇవ్వలేదు అంటున్నారు కదా, ఒకసారి ఆయన డీటెయిల్స్ తీసుకొని క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది మనకు. దాని తర్వాత నెక్స్ట్ డే మేము మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. జరిగింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఇప్పుడేమో జాబ్ లేదు అంటున్నారు అది ఇది అంటే DO గారు కాల్ చేశారు మేడం. సార్ నేను పలానా గుంటకల్ ఎమ్మెల్యే గుమ్నూరు జయరాం మాట్లాడుతున్నాను, మా ప్రాంతం అమ్మాయి మా అమ్మాయి ఇట్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అంత అయిపోయింది, జాబ్ రాలేదంటే ఎందుకు సార్ అంటే, సార్ ఆ అమ్మాయి ప్లేస్లో వచ్చిన అమ్మాయికి TGTలో సెలెక్ట్ అయింది సార్,
అమ్మాయికి అక్కడ ఇస్తున్నాము, ఈమెకి ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం సార్, కొద్దిగా ప్రాబ్లం ఉంది, దాన్ని సెటరేట్ చేస్తున్నాం సార్ అని ఎమ్మెల్యే గారితో అన్నారు మేడం. ఓకే, చెప్పారు. తర్వాత ఇంటికి వచ్చి ఇట్లా ఎమ్మెల్యే సార్ చేస్తే సార్ డిఓ గారు ఇట్లా అన్నారంటే మా అక్క కనుక్కుందామని చెప్పేసి డిఓ గారికి చేసింది. ఆయనతో ఏమో అట్లా చెప్పినారు, మాతో ఏమో లేదమ్మా అలాంటిదేం లేదు, నేనేం చెప్పలేదే. అయ్యో, అదేంటండి మీ ఎమ్మెల్యే గారితో లేదు చేస్తామని చెప్పిన పర్సన్ మళ్ళీ మీరు అడిగిన వెంటనే లేదా అలా ఏం చెప్పలేదని? ఏం చెప్పలేదమ్మా, లేదమ్మా అంత కరెక్ట్ గానే జరిగిందా, నువ్వు అపౌల్యం పెట్టుకోవద్దు లేదు అన్నారు మేడం. విద్యాభవన్ లో కొంతమంది ఆఫీసర్స్ అడిగాం సార్ ఇట్లా జరిగింది, ఇక్కడ మెరిట్ క్యాండిడేట్ అంజనప్ప అని ఉన్నాడు, ఆయనకి ఇవ్వకుండా ఈమెకి ఇచ్చారు అది ఇది అంటే ఆయన కూడా సరే మీరైతే మీకు అన్యాయం జరిగిందని ఎలా ఇక్కడికి వచ్చారో ఇంత దూరము, అతనికి ఒరిజినల్ గా అన్యాయం జరిగింటే అతను కూడా మీకంటే ముందు వచ్చేవాడు కదా. కరెక్టే కదా, అతనికి కూడా అన్యాయం జరిగి ఉంటే మీలాగా వచ్చి ఉండేవాడు. మీలాగే కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎవరు ఏ పోస్ట్ లో ఎన్ని మార్కులు వచ్చినా టాప్ ర్యాంక్ వచ్చినా వాళ్ళు ప్రిఫరెన్స్ ఏదైతే ఫస్ట్ ఇచ్చింటారో దాంట్లోనే తీసుకుంటాము కాబట్టి అతను వేరే పోస్ట్కి ఏదైనా వెళ్ళిండొచ్చు, నంబర్ ఆఫ్ పోస్ట్కి క్వాలిఫై అయ్యిండొచ్చు, వేరే పోస్ట్కి ప్రిఫరెన్స్ పెట్టడం వల్ల అటు వెళ్ళిండొచ్చు, లేదంటే ఏదైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోనో డిస్క్వాలిఫై అయ్యొచ్చు. ఇట్లా అని చెప్పేసరికి ఆయన చెప్పింది కరెక్ట్ గానే ఉందనుకొని మనం వెనుదిరిగాం మేడం. అంజనప్ప అనే వ్యక్తి కలెక్టరేట్కి వెళ్ళి ఆ రోజు మండే గ్రీవెన్స్ ఇచ్చారు. అది ఎవరితో పాటు వెళ్ళి అనంతపూర్ జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం సభ్యులు వెంట తీసుకెళ్ళి అప్పటి కలెక్టర్ గారు అయినటువంటి ఆనంద్ గారు, ప్రెసెంట్ ఆయనే ఇప్పుడు మా కలెక్టర్ గారు, ఆయన వెళ్ళి గ్రీవెన్స్ ఇచ్చారు. ఇకైతే వికలత్వం ఉంది, నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్కి పంపించారు, అప్పుడు 30% వచ్చింది. తర్వాత మీకంటే ముందు ఆయన మారిపోవడానికి ఒక 2 days ముందే సెలక్షన్ లిస్ట్ వచ్చేకి 3-4 days ముందు కలెక్టర్గా ఉన్న వారు వచ్చి వినోద్ కుమార్ సార్ గారు అంజనప్ప ఏమని సార్ నాకు 30% ఇచ్చారు మెడికల్ ఎగ్జామినేషన్లో, నాకు అన్యాయం జరిగింది, నాకు రూల్ ఆఫ్ అపీల్ రైట్ టు అపీల్ అనే వికలాంగుల హక్కు చట్టం ప్రకారం నేను రైజ్ చేస్తున్నాను సార్ గ్రీవెన్స్, నాకు అలౌ చేయండి సార్, నాకు న్యాయం చేయండి, నాకు వికలత్వం ఉందంటే ఆయన అర్జీని కన్సిడర్ చేసి అర్జీని జీజీహెచ్కి పంపించారు అనంతపూర్. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరిగిన రీఅసెస్మెంట్ వచ్చి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆప్థమాలజీ డాక్టర్ ద్వారా జరిగింది. కలెక్టర్ ఆదేశాల ద్వారా ఆయనకి వెంటనే 3/9/2025లో రీఎగ్జామిన్ జరిగింది. ఆ రోజు రీఎగ్జామిన్ చేసిన హెచ్ఓడి గారు ఆయనకి 40% డిసేబిలిటీ ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేసి ఒక కాపీని కలెక్టర్ గారికి, ఒక కాపీ డిఓ గారికి పంపించారు. పంపిస్తే ఆయనకి 40% వచ్చింది. 40% వచ్చినా ఇన్ టైంలో డిఓ గారికి వచ్చినా ఆయన పంపకపోవడం వల్ల నా జాబ్ పోయిందని ఆయనకి మరి కలెక్టరేట్లో ఆయన కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు మేడం. అలా కంప్లైంట్ చేసి వచ్చి ఆయన మీడియా ముందు AP39 అనే ఛానల్ ద్వారా ఆయన మీడియా ముందు వచ్చి ఆయనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. మనకు కావాల్సిన అంజనప్ప ఈయనేమో ఒకసారి చూడు, అంజనప్ప వాళ్ళ నాన్న పేరు ఏమని గంగన్న అని చెప్పాడు, గెరివి గంగన్న. అవునా ఒకసారి ఈ వీడియో చూడు, ఇతనో కాదో చూడు అని పంపిస్తే నేను చూసా. అతను చెప్పిన డీటెయిల్స్ ప్రకారం మనకు కావాల్సిన వ్యక్తి ఈ అంజనప్పే. నేను తెలుగు ప్రొఫెషనల్ వింగ్ కి ఈ గుంటకల్ అసెంబ్లీకి లీడ్. నాది పుట్టపర్తి నియోజకవర్గం, ఓడిసి మండలం, తుమ్మలకుంట్లపల్లి అని. నాకు పుట్టపర్తిలో మన తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఎవరైనా ఉంటే చెప్పండి అని మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్యామ్ అని ఆయనకు చెప్పాను. నెంబర్ తీసుకుంటే అంజనప్ప మాట్లాడే స్థితిలో లేడు. ఆల్మోస్ట్ టైం అప్పుడు 11 అయింది. ఎవరు ఫోన్ చేసినా అన్నా నీకు ఇట్లా అన్యాయం జరిగింది కదన్నా, నీతో పని ఉందన్నా, నీతో మాట్లాడాలా, నీ వల్ల మా సిస్టర్ జాబ్ పోయిందంటే ఆయన వినే స్థితిలో లేదన్నా, మీరు ఎవరో నాకు తెలియదు, నా ప్రాబ్లం నాకైంది, నా సావు నేను సస్తాను, నన్ను వదిలేయండి, అది ఏదేదో మాట్లాడాడు. ఆ టైంలో మీకు అంజనప్ప సరిగా రెస్పాండ్ అవ్వలేకపోయారు, అంటే ఆయన కండిషన్ ఏమై ఉంటుందో. అన్న వాళ్ళని కలిసాము, అంజనప్ప వాళ్ళ ఎమ్మెల్యే గారిని కలిసి వచ్చారంట. ఎమ్మెల్యేకి చెప్పారంట ఇట్లా అన్యాయం జరిగింది సార్ అని. పల్లె సింధూరారెడ్డి గారు అంటే వాళ్ళ సింధూరారెడ్డి మేడం ని కలిసారో పల్లె రఘునాథ్ రెడ్డి గారిని కలిసారో తెలియదు. అంజనప్ప తరపున కొంతమంది నాయకులు వెళ్ళి కలిసి ఇట్లా అన్యాయం జరిగింది నాకు అది ఇదని చెప్పేసి వచ్చినామని ఆ రోజు చెప్పినారు. మంచిదే కదా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం. ఇట్లా కలిసిన తర్వాత ఇతనికి జరిగింది పొరపాటు కాదు, అన్యాయం అని తెలిసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత డిఈఓ ఆఫీస్ నుంచి అనంతపూర్ జీజీహెచ్కి వెళ్ళే పిహెచ్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్. ఇందులో ఏం జరిగిందంటే ఇక్కడ అందరి సబ్జెక్టులు కరెక్ట్గా ఉన్నాయి. అవును,
ర్యాంక్ తో సహా ఉన్నాయి. అంజనప్ప అసలు ఇంగ్లీష్ అనే సబ్జెక్టే రాయలేదు ఎస్ఏలో. ఓకే, మరి అదే అనుకున్నాం ర్యాంక్ అయినా ఉంటుంది కదా ఈ లిస్ట్ లో వచ్చినాడు. ర్యాంక్ కూడా కాలం కూడా నిల్లుంది కదండి. ఆ రోజు మాకు వచ్చిన క్లారిఫికేషన్ ఏమంటే ఇది అంజనప్పది పొరపాటు కాదు, కావాలనే తప్పించినారు, 30% ఇప్పించి. శివ గారు మీరు స్ట్రైట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, కావాలనే తప్పించారు. 100%. శివ గారు ఇప్పుడు అక్కడ ర్యాంకే లేనప్పుడు అంజనప్పని ఎలా కన్సిడర్ చేస్తారు అంటే ఇది జీజీహెచ్ వాళ్ళకి ఇచ్చిన హింట్ అనుకుంటా. అంజనప్పని డిస్క్వాలిఫై. అంజనప్పని చూసిన ఏ వ్యక్తి అయినా మీరు కూడా చూద్దరులేండి, అంజనప్పని బహిరంగం చెప్పకూడదు కానీ తప్పట్లేదు, క్షమించాలి అందరూ. వికలాంగులు గుడ్డోడు అంటారు చూస్తే, ఎవరు చూసినా పిల్లలు తక్కువని వచ్చే వాడుక పదంలో చెప్తున్నాను. మరి అందరు ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. వాళ్ళు అనుకున్న ప్రకారం 30% దే ఆర్ సక్సెస్. 31/8/2025 తర్వాత హెచ్ఓడి గారి ద్వారా గ్రీవెన్స్ పెట్టుకున్నారు మేడం. వద్దాను మేడం, ఇది కలెక్టర్ గారికి అంజనప్ప గారు పెట్టుకున్న గ్రీవెన్స్. 31st అతనికి అన్యాయం జరిగింది, ఫస్ట్ నెక్స్ట్ డేనే వెళ్ళారు అన్న వాళ్ళని తీసుకొని. ఓకే రైట్, 1వ తారీఖున 9వ నెల 2025 వెళ్ళారు. అంజనప్పను మెడికల్ ఎగ్జామిన్ చేయండి రీఅసెస్మెంట్ అని చెప్పి. సో ఓకే, మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చారు అండి అంజనప్ప గారి రిక్వెస్ట్ మేరకు. సో ఈ తర్వాత ఇది ఎగ్జామిన్ చేశారా? అంజనప్ప 3rd మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఏమొచ్చిందో మీరే చూడండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురం మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్. డేట్ చూడండి. ఓకే, డేట్ 3/9/2025. 3rd అటెండ్ అయ్యాడు, అతను 40% వచ్చింది. అవును, ఇక్కడ 40%. అతనికి డిసేబిలిటీ ఉంది, ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇప్పుడు ఇతను. కలెక్టర్ గారికి వెంటనే కృతజ్ఞత లెటర్ రాశారు. ఓకే, 2025 కూడా కలెక్టర్ గారికి కూడా ఆయన రుణం ఏం పెట్టుకోలేదు, ఆయనకి ఆయన చేతనైన విధంగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు. అంజనప్ప జీవితంలో ఒక దేవుడు ఉన్నట్లే అప్పటి కలెక్టర్ గారు. నెక్స్ట్ ఏం జరిగిందో చెప్తాం. ఇది ఏ సర్టిఫికేట్ చూసి మీరే ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరివి మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్స్ అవన్నీ. ఓకే రైట్, వైజ్. ఓకే రైట్. వీళ్ళందరూ ఇచ్చామని ఎన్నో తేదీ అందింది, అది డిఓ ఆఫీస్ కి పంపించిన లిస్ట్. 4th అందింది జీజీహెచ్ నుంచి. అవును, 4th అందింది. అవును. అంజనప్ప గారిది ఏం జరిగిందంటే ఫస్ట్ 30 వచ్చిండేది, నెక్స్ట్ వచ్చిన 40, 2 సర్టిఫికేట్లు 4/9/2025 అందింది. అంజనప్ప గారు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి డిఓ ఆఫీస్ వాళ్ళు? 2 చేయాలి. ఓకే, కన్సిడర్ చేయాల్సింది 40%. అక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారము మెడికల్ టెస్ట్ కి సంబంధించినవి కూడా మనము అప్లోడ్ చేసేదానికి అవకాశం ఉంటుందా? అది మనకు తెలియదు, అది డిఓ అధికారులకు తెలియాలి. మరి ఇప్పుడు మీరు ఏ బేసిక్ మీద అన్నారు అంటే 30% ది చేయాలి, 40% ది చేయాలి అంటే ఏ బేస్ మీద చెప్తున్నారు? అంటే ఈయన పంపాలి కదా, డిఓ గారి పని అదే కదా. ఓకే, మేము ఫస్ట్ వచ్చినప్పుడు 30 వచ్చింది, తర్వాత కలెక్టర్ ఆదేశాల మేరకు రీ ఎగ్జామిన్ చేశారు, వచ్చాడు కాబట్టి ఇది కూడా పంపాలి కదా. రైట్, సో దాని వల్ల పై అధికారులకు అయితే చేరవేయాలి కదా సమాచారం ఏం జరిగిందని. ఇక్కడే మిస్టేక్ కాదు, కావాలని చేసిన ద్రోహం. కేవలం అంజనప్ప గారికి 30% వచ్చింది, అది మాత్రమే పంపించిన, 40% పంపలేదు. ఇక్కడ మనం చూడొచ్చండి ఈ లిస్ట్ లో 2 చోట్ల ఉంది అంజనప్ప గారి పేరు. సో నంబర్ 18 అండ్ నంబర్ 20 సిరీస్ నంబర్ లో ఉన్నాయి. 20 పక్కన. సో ఫస్ట్ అయితే 18 సిరీస్ లో మనం చూస్తే 31/8/2025 ఒక ఎగ్జామిన్ జరిగింది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 20 సిరీస్ నంబర్ లో మనం చూస్తే 3/9/2025 అంటే 9th మంత్ లో 3rd క్లియర్ గా రాశారు. ఇండివిజువల్ రైజ్డ్ ఏ గ్రీవియన్స్ ఇన్ కలెక్టర్ ఆఫీస్, ద ఇండివిజువల్ హ్యాస్ రీ-ఎగ్జామిన్డ్ అండ్ ఇష్యూడ్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ అంటూ కూడా చాలా క్లారిటీగా మెన్షన్ చేశారంటే అసలు 40% పంపిస్తే కదా కన్సిడర్ చేసేది, పంపలేదు, దాచిపెట్టేశారు. పంపనందుకు ఎవరిది కారణం అంటారు? డిఓ అధికారులది, డిఓ ఆఫీస్ వాళ్ళది. ఓకే, తర్వాత డిఓ గారిని అంజనప్ప గారు కలిసారా ఏమన్నా? సార్ ఇలా రీ ఎగ్జామిన్ జరిగింది, 40% వచ్చింది, ఎందుకు నన్ను దీనికి మీరు అప్లోడ్ చేయలేదు? సంఘం సభ్యులు ఎవరెవరు వసంత్ అన్న, రాజేష్ అన్న వెళ్ళి డిఓ గారిని కలిశారు. సార్ ఎందుకు సార్ మా అంజనప్పది సెలక్షన్ లిస్ట్ లో నేమ్ లేదు అని వాళ్ళు క్వశ్చన్ చేశారు. డిఓ గారు వీళ్ళు వికలాంగ సంఘ అధ్యక్షులు అంజనప్ప గారి తరపు నుండి డిఓ గారిని వెళ్ళి కలిశారు. అన్న వాళ్ళకి ఏమని చెప్పారంట, సార్ మిస్టేక్ జరిగినట్టుంది, మేము దాన్ని రెక్టిఫై చేస్తాంలేండి అని చెప్పారు. ఓకే, అదే రోజు ఈవినింగ్ మేము వెళ్ళాం. అంజనప్ప అనే వ్యక్తి మెరిట్ లో ఉన్నారు, ఆయనకి ఇవ్వకుండా ఏమికి ఇచ్చారు, ఎందుకు ఆర్గ్యూ చేయలేదు నమ్మకంటే ఆయన వేరే పోస్ట్ సెలెక్ట్ అయ్యిండొచ్చు, లేదా సర్టిఫికేట్ వెరిఫై అయ్యిండొచ్చు, డిస్క్వాలిఫై అయ్యిండొచ్చు, ఇట్లా ఏదైనా జరిగి ఉంటుంది, అందుకే నెక్స్ట్ క్యాండిడేట్ ని తీసుకెళ్తామని చెప్పారు మేడం. కానీ అప్పటికే నిజం తెలుసు డిఓ గారికి, ఇందుకే నేను 100% ఇదే కావాలని చేసింది. వికలాంగ సంఘ అధ్యక్షులకు ఒక మాట చెప్పారు, మాకు అదే రోజు ఇంకో విధంగా చెప్పారు. వాళ్ళకి దురుద్దేశం లేకపోతే వాస్తవాలు మాకు కూడా చెప్పాలి కదా. మరి ఆ రోజు అడిగితే సార్
అందులోనే ఒక వ్యక్తి స్పెసిఫిక్గా డిఓ గారిని, సార్ అంజనప్ప అనే వ్యక్తి మెరిట్ ఉన్నాడు కదా అతనికి ఎందుకు ఇవ్వలేదని నేను అడిగితే డిఓ గారు ఆలోచిస్తున్నారు. అందులో ఒక వ్యక్తి వచ్చి, సార్ వాడు సార్ అంజనప్ప సార్ అని అన్నాడు. అంటే అప్పుడు డిఓ గారు టక్కుమని వాడు ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పినాడు నాకు మాకి. 16th కూడా మేము వెళ్ళాం, డిఓ ఆఫీస్ లోనే ఉన్నాం. లేదా హారిజాంటల్ రిజర్వేషన్ లోనే పోయిందమ్మా మీది, ఏదైనా ఆయన ఏదైనా పోస్ట్కి వెళ్ళి ఉంటాడు లేకపోతే డిస్క్వాలిఫై ఉంటాడు, అందుకే నీది పోయింది తప్ప నువ్వేం పొరపడద్దు, నువ్వు కోర్టుకి వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం లేదు వేస్ట్, డబ్బు టైము వేస్ట్ అమ్మా అని అందులో పనిచేసే అధికారి చెప్పారు. 16/9 డిఈఓ గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి అంజనాపతి మిస్టేక్ జరిగింది అతన్ని కన్సిడర్ చేయమని లెటర్ పంపించినారు. చూడండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఒకటి, రీజనల్ జాయింట్ ఓకే ఆర్జేడి గారికి ఒకటి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి పంపించారు. అంటే అంజనప్ప గారికి ఉన్నటువంటి ముందు ఒక 30%, తర్వాత 40% ఏదైతే ఉందో దానిని రెక్టిఫై చేస్తూ ఆయన పంపించింది కన్సిడర్ చేయమని పంపించారు. ఓకే రైట్. ఆయన దురుద్దేశం లేకపోతే 15వ తేదీ ఆయనకు తెలిసిందనే కదా 16వ తేదీ పంపించింది. మాతో ఎందుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమి? రైట్ కరెక్ట్ అండి మీరు అడిగింది. బట్ అంజనప్ప గారు ఒక విషయంలో కూడా మాట్లాడారు. ఆర్జేడి గారు డిఓ గారి మీద చెప్తున్నారు, డిఓ గారు ఆర్జేడి గారి మీద చెప్తున్నారు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు కానీ నాకు న్యాయం మాత్రం జరపట్లేదు అని. సార్ నాకు ఇచ్చిన 40% ఉంది, మీరు ఎందుకు నన్ను కన్సిడర్ చేయలేదని అడిగితే కరెక్ట్ గా సమాధానం ఒకరు కూడా ఇవ్వలేదు. డిఈఓ సార్ గారు చూస్తే ఆర్జేడి సార్ గారు మీద చెప్తున్నారు, ఆర్జేడి సార్ చూస్తే డిఈఓ మీద చెప్తున్నారు. డిఈఓ సార్ ఏం చెప్తున్నారు, 40% ఇక్కడ 40% డిజబిలిటీ సర్టిఫికేట్ అనంతపురం జీజీహెచ్ ఇచ్చినది. డిఈఓ సార్ గారు ఏం చెప్తున్నారంటే ఈ ఆర్జేడి సార్ గారు 30% తీసుకోండి, 40% తీసుకోవద్దని చెప్పినారని డిఈఓ సార్ చెప్తున్నారు. ఆర్జేడి సార్ దగ్గరికి వెళ్లి చెప్తే మీ డిఈఓ సారు సరైన సమయంలో పంపించలేదు, అందుకు నేను కన్సిడర్ చేయలేదని ఆర్జేడి సార్ చెప్తున్నారు. సార్ ఇక్కడ అధికారులు చేసిన తప్పిదం వల్ల మా లైఫ్లు వెళ్తున్నాయి సార్. మేము ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి అన్ని ఆధారాల రూపంలోనే చెప్పదలుచుకున్నాం. ఫైనల్ గా మీరే దీని మీద ఒక రిజల్ట్ ఇవ్వండి. మేము కోర్టుకు వెళ్ళాం, కోర్టులో రిట్ పిటిషన్ వేసాం, విద్యాభవన్ లో కూడా చాలా టెస్టులు జరిగాయి. ఇక్కడ ఈయన ఇట్లా పంపించారా, తర్వాత మేము అక్కడికి వెళ్ళి విద్యాభవన్ లో కృష్ణారెడ్డి గారిని కలిసాం. కృష్ణారెడ్డి గారిని కలిస్తే అంజనప్ప కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డారు కృష్ణారెడ్డి గారిని. అసలు అంజనప్పని ఆ సిచ్యువేషన్ లో ఏ వ్యక్తి అయినా కనికరించవచ్చు. మేము అప్పటికే ఆధారాలతో వెళ్ళాం. సార్ ఇట్లా జరిగింది, డిఈఓ గారి వల్ల మిస్టేక్ జరిగింది, మిస్టేక్ అనే అనుకున్నాం మేడం, కావాలని చేశారు అనేది అప్పుడు తెలియదు మాకు. ఆయనకి జాబ్ పోయింది, ఆయన వల్ల మా సిస్టర్కి పోయింది సార్. మా సిస్టర్ రాలేని పరిస్థితి, ఆమె ఫుల్లీ డిప్రెస్డ్, తిండి మానేసింది, నిద్ర మానేసి ఏడ్చుకుంటూ కూర్చుంది సార్, అందువల్ల నేను వచ్చాను సార్ అని అంజనప్ప కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డారు మేడం కృష్ణారెడ్డి గారు. ఇక్కడేం లేదు, సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది, మేము చేసేదేం లేదు, మీరు ఏదైనా ఉంటే మీ డిఓని వెళ్ళి అడగండి అన్నారు. అలా కాదు సార్, ఆయనకంటే మీరు హయ్యర్ అథారిటీ, డిఎస్సి కన్వీనర్, మీరు మీ చేతుల్లో ఎందుకు ఉండదు సార్, మీరు ఏదైనా చేయండి సార్, మీకు స్కూల్ ఎడ్యుకేషన్ కూడా లెటర్ పెట్టారు కదా సార్ అంటే, బాబు నువ్వు నన్ను విసిగించద్దు, ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపో అని కృష్ణారెడ్డి గారు చెప్పారు. వెళ్ళిపోయి విజయరామరాజు గారు అప్పుడు కమిషనర్, విద్యా కమిషనర్, ఆయన కలిస్తే ఆయన ఒకటే చెప్పినారు, నువ్వు ఏదైనా ఉంటే లెటర్ ఇచ్చిపో, మేము చూస్తామన్నారు. ఇంత దూరం వచ్చి మనతో ఆధారాలు ఉన్నా ఎవరు పట్టించుకునే లేరు, ఏదో జరిగేలాగా ఉందని నేను భూమిరెడ్డి గారికి కాల్ చేశాను మేడం. అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ప్రెసెంట్ కడప. కానీ అనుకోకుండా విద్యాభవన్కి ఆయనే వచ్చాడు. బాగానే ఉన్నాయి కాబట్టి కలిసి పనిచేశాను కాబట్టి, అన్న నమస్తే అన్న అంటే, ఏం బాబు అన్నాడు. అన్న ఇట్లా డిఎస్సిలో అన్యాయం జరిగిందన్న, ఈ అబ్బాయికి జరగడం వల్ల మా సిస్టర్కి ఎఫెక్ట్ అయిందన్న, ఇద్దరికి అన్యాయం జరిగిందన్న. సర్లే ఇక్కడ ఏం మాట్లాడదాం, మనం పోయి పైన మాట్లాడదాం సార్ అని కృష్ణారెడ్డి గారు నసుగుతూ, చెప్పండి సార్ ఏం జరిగిందో చెప్పండి అంటే, సార్ ఏం లేదు సార్, డిఓ అనే వ్యక్తి నాతో పాటే సెలక్షన్ కమిటీలో ఒక 2 weeks పనిచేశారు, ఏ ఒక్కరోజు నా నోటీస్ తీసుకొని రాలేదు, అందువల్లే వీళ్ళు జాబులు పోయినా సార్. సార్ మీరేం సార్ ఎంత సింపుల్గా చెప్తున్నారు, నేను కూడా అదే కదా సార్ చెప్పింది మార్నింగ్, డిఓ మిస్టేక్ వల్లే మా జాబులు పోయినాయి, ఏదైనా చేయండి సార్ అని కొద్దిగా వాదలాడు గట్టిగానే మాట్లాడాను. ఇంకా కాంట్రవర్సీలు ఎందుకని భూమిరెడ్డి గారు, శివ నువ్వు బయట ఉంటే నేను మాట్లాడతాను కదా, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడేస్తానని ఆయన మాట్లాడి మరి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన విషయం చెప్పి, జాయినింగ్ లెటర్స్ రాలేదు కదా, దాన్ని ఏదన్నా ఉంటే సాల్వ్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి అడిగారు మేడం. సో అప్పటి నుండి మీరు ఇప్పటిదాకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. మేడం అంటే మరి ఇంతమంది చెప్పారు కదా, ఎందుకు ఏ ఒక్కరు కూడా
మీ విషయంలో న్యాయం ఉందమ్మా, ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చేలాగా మేము చేస్తామని ఏ ఒక్కరు కూడా మీకు మాట ఇచ్చే ప్రయత్నం చేయలేదా? మాటలు ఇస్తున్నారు కానీ దాన్ని ఇట్లనే మేడం 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 ఇక్కడ పొడిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు సహకరిస్తున్నారు, కానీ పని చేయాల్సిన అధికారులు ఈ రాజకీయ నాయకులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. రైట్. మిస్టేక్ కాదు, కావాలని చేసినారు కాబట్టి నేను మిస్టేక్ చేసినా మీకు ఆయనకి ఒకరికొరు మనోని మనం కాపాడుకుందాం అనే ఉద్దేశంతో వీళ్ళు ఒకటే అన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో టీం వర్క్ బాగా పనిచేసింది. ఓకే రైట్. అన్యాయం చేసే న్యాయం చేసే కాదు. మరి అయ్యో తను వచ్చి ఎస్ఏ ఇంగ్లీష్ లో ఇదే అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఆంజనేయులు అనే వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. టైం అడిగితే 2 days ఏమో టైం ఇచ్చారంట. ఇస్తే ఆయన 2 days టైం తర్వాత ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే వీళ్ళు అప్లోడ్ చేశారో లేదో తెలీదు. డిఓ అథారిటీస్ ఆయన నేమ్ సెలక్షన్ లిస్ట్ లో రాలేదు. ఈ నేమ్ రాకపోవడం వల్ల ఈయన ప్లేస్ లో వరలక్ష్మి అనే పేరు వచ్చింది. రాకపోవడం వల్ల ఓకే రైట్ ఈమె వచ్చింది. ఈయన కూడా మాకు డిఓ ఆఫీస్ లో 15th కలిసి వరలక్ష్మి అనే ఆమె ఆంజనేయులు అనే వ్యక్తి నేమ్ రాకపోవడం వల్ల ఈమె నేమ్ వచ్చింది సెలక్షన్ లిస్ట్ లకి. ఇది ఆమె జాయినింగ్ ఆర్డర్స్ తీసుకునేటప్పుడు బయలుదేరుతున్న పిక్ ఇది. ఇక్కడ డిఓ గారు ఆపుతున్నారు ఆమెని. రావాల్సిన అవసరం లేదు, మీ ప్లేస్ లో ఆంజనేయులు అనే వ్యక్తికి రావాల్సిన పేరు పొరపాటున మీ పేరు వచ్చింది, ఆయన నేమ్ మిస్ అయింది, మీరు డ్రాప్ అయిపోండి అంటే ఆమె డ్రాప్ అయిపోయి ఆయనకి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండానే డైరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చారు. అసలు పేరే లేదు ఈమె కూడా టీజీటీలో క్వాలిఫై అయింది కాబట్టి ఆమెకు అక్కడ జాబ్ ఇచ్చారు ఈమెకు కూడా. మరి ఇవన్నీ పొరపాట్లు సరిదిద్దినప్పుడు అంజనప్పకి ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొత్తం ఇది కావాలని జరిగినట్టు, అక్కడ ర్యాంక్ లేకపోవడం సబ్జెక్ట్. అది మాకు తెలిసిన మా రిలేషన్ వచ్చి మీరు రిట్ పిటిషన్ వేయండి, ఫస్ట్ కోర్టుకి వెళ్ళండి, ఇవన్నీ వద్దు, కోర్టులో కేసు వేస్తే మనకి నిలబడ్డానికి ఉంటుందని చెప్తే మనం కోర్టులో కేసు వేసాము. తర్వాత కోర్టులో డిఎస్సి మీద ఎక్కువ కేసులు వచ్చాయని చెప్పేసి గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేసింది మేడం. కమిటీలో కోర్టు తీర్పు ఏమొచ్చిందంటే అప్పుడు ఈ కమిటీలో న్యాయం జరగకపోతే మరి కోర్టుకు రండి అని చెప్తే మనం కమిటీకి వెళ్ళాం. ఫస్ట్ కమిటీ వచ్చి కడప అంటే ఆర్జేడీ గారు. ఆల్రెడీ ఆర్జేడీ గారికి ఒక కాపీ వెళ్ళింది. దీనికి ఏం భయం లేదు, అక్కడ న్యాయం జరిగిపోతుందని మనం ఫిజికల్ గా ఇచ్చాం, మెయిల్ ద్వారా పంపించాం. న్యాయం జరుగుతుంది కానీ ఇంకెవరి దగ్గరికి కమిటీ ద్వారా కూడా మీకు న్యాయం జరగలేదు. అదే మేడం, ఇంకా ఏ నాయకుడిని వాళ్ళని ఎందుకు ప్రెజర్ చేయాలా, కమిటీ గవర్నమెంట్ న్యాయం చేసేకే వేసింది అనుకొని మనం వెళ్ళి ఇచ్చొచ్చాం. ఇది ఆర్జేడీ గారి రిపోర్ట్. సెలక్షన్ లిస్ట్ వచ్చింది ఇప్పుడు. తర్వాత ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందా? జాబ్ లో జాయిన్ అయ్యే టైంలో నీకు జాబ్ కన్ఫర్మ్ అయిందని చెప్పిన తర్వాత నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తావా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని అయిపోయిన తర్వాత జాబ్ ఇస్తావా? చేసిన తర్వాతనే కదా జాబ్. మరి ఇక్కడ చూడండి ఆయన రిపోర్ట్ ఏమి ఇచ్చారు. He attended certificate verification on 15/9/2025, but his name did not appear in the selection list. 15/9 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎట్లా అటెండ్ అవుతాడు మేడం ఆయన? కాల్ లెటర్ వచ్చినప్పుడు మేడం 28th August 28 జరగాల. అతనికి కూడా సేమ్ అంజనప్ప కూడా 28 కంప్లీట్ అయింది. 15th ఎందుకు చేయించుకుంటాడు ఆయన సర్టిఫికేట్? ఎందుకని మరి ఇలా జరిగింది? ఆర్జేడీ గారిని అడగాల. అది ఇచ్చారు. కమిటీలో ఎంత బాగా పనిచేసినారు అనే దానికి నిదర్శనం ఇది. ఇక్కడ తప్పు చేసింది ఎవరైనా ఇచ్చారు ఆర్జేడీ గారు? ఈ ఇండియన్ రాజ్యాంగంలో ఒక అధికారి తప్పు చేస్తే అభ్యర్థి శిక్ష అనుభవించాలని ఏ జీవో ఉంది, ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నెంబర్ ఉంది? ఒక అధికారి ద్వారానే తప్పు జరిగిందని క్లియర్ గా ప్రతి దాంట్లో కూడా మెన్షన్ చేస్తూ వచ్చారు. బట్ ఎందుకని దీన్ని బాధితులు ఎందుకు శిక్ష అనుభవించాలి అనేది ఏ జీవో ఉంది, ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ ఆర్టికల్ ఉంది, అది ఇవ్వండి. డిఓ గారు తప్పు చేసినట్టు ఆర్జేడీ గారు కన్ఫర్మ్ చేశారు. ఏంటంటే కలెక్టరేట్ ముందు మేము ధర్నా చేశాం మేడం. మీరు పంపకపోవడం వల్లే మా జాబ్స్ పోయాయి, దీనికి బాధ్యత మీరు వహించాలి అని చెప్పేసి మేము కలెక్టరేట్ ముందు వికలాంగుల సంఘం తరఫున మా ఫ్యామిలీ మేము అప్పుడు ఏ పార్టీని ఇన్వాల్వ్ చేయకోకుండా మేము స్వతహాగా పోరాడాం. ఇస్తే కలెక్టర్ గారు పిలిపించి మాట్లాడారు. ఏం సార్ ఏం జరిగింది, వీళ్ళకి కంప్లీట్ క్లారిఫికేషన్ ఇవ్వండి. ఈఓ గారిని ఆదేశిస్తే ఆయనేమో ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఏమని అంటే తదుపరి తమరికి తెలియజేయడం ఏమనగా పై విషయాన్ని వెంటనే ప్రాంతీయ సంచాలకులు కడప గారికి తెలియజేయగా ప్రాంతీయ సంచాలకులు కడప గారు జి అంజనప్ప గారి మొదటి 30% వికలత్వము ధృవీకరణ పత్రం మాత్రమే పరిగణనలోకి తీసుకోమని మౌఖిక ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది. అంటే ఓరల్ గా చెప్పారంట ఆర్జేడీ గారు డిఓ గారికి. ఫస్ట్ దే పంపించేసి సెకండ్ దే పంపించద్దని. ఇక్కడ దురుద్దేశం ఈయనదే కాదు, ఆయనది కూడా ఉంది. డిఓ గారు ఆర్జేడీ గారికి పంపించినా పట్టించుకోవడానికి కారణం ఈ కమిటీలో ఆయన న్యాయం చేయకపోవడానికి కారణం అదే మేడం. సర్కారులో ఈయన మీద ఆయన మీద ఈయన అని అంజనప్ప చెప్పినారు అంటారే, దానికి సాక్ష్యాలు ఈ రెండు మేడం. ఇక్కడ అంజనప్పకేమో
ఫస్ట్ సర్టిఫికేటే తీసుకోమని చెప్పి మౌఖిక ఉత్తర్వులు ఇచ్చారని చెప్పినారు. కురుమ శ్రీనివాసులు అనే వ్యక్తి ఉన్నారు మేడం. మెడికల్ రిపోర్ట్ పంపించిండేది కురుమ శ్రీనివాసులది. కురుమ శ్రీనివాసులు అని థర్డ్ నేమ్ లో ఉంది. కురుమ శ్రీనివాసులు అని ఉంది చూడండి మేడం. ఎంఐ మెడికల్ మెంటల్ ఇల్నెస్, మెంటల్ ఇల్నెస్ కోటాలో ర్యాంక్ ఉంది. ఎస్ఏ సోషల్ అని ఉంది. కరెక్ట్ గా ఉంది ఆయన డీటెయిల్స్ అంతా. ఎస్ఎస్ సోషల్ లో ఆయన ర్యాంక్ వచ్చి 4269. ఓకే రైట్. అద్దో ఇప్పుడు 31/8/2025 జీజీహెచ్ లో జరిగింది. ఆ రోజు ఆయన మెడికల్ ఎగ్జామిన్ చేయించుకోకుండా ఫౌండ్ అప్ స్కానింగ్ పారిపోయాడో వెళ్ళిపోయాడో ఓకే రైట్. ఫౌండ్ అప్ స్కానింగ్ అని పంపించారు. ఎవరికి? డిఎస్సి అథారిటీస్ డిఓ ఆఫీస్ కు. ఓకే. అంజనప్ప గారు లాగే కలెక్టరేట్ గారికి గ్రీవెన్స్ పెట్టుకొని గ్రీవెన్స్ రైజ్ చేసుకొని మరి మెడికల్ ఎగ్జామిన్ చేయించుకున్నారు. ఏమో ఆయన నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఓకే రైట్. సెకండ్ టైం జరిగినప్పుడు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఇతనికి జాబ్ రాకూడదు కదా మేడం. మా అనంతపురం జిల్లాలో ప్రత్యేక రాజ్యాంగం ఉందన్నమాట. ఈయన మెడికల్ ఎలిజిబిలిటీ లేకపోయినా జాబ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది సెలక్షన్ లిస్ట్ మొత్తం 106 పోస్టులకు గాను ఇక్కడ 104 నెంబర్లో బీసీబీలో కురుమ శ్రీనివాసులు. ఓకే రైట్. ఇది సోషల్ సబ్జెక్టే కదా మేడం. అవునవును. ఇక్కడ చూడండి ఆయన ఏ కోటాలో ఎంఐఎస్. ఇక్కడ చూడండి 2 పోస్టులు ఉన్నాయి. మెంటల్ ఇల్నెస్ కేటగిరీలో. ఓకే రైట్. ఫస్ట్ వ్యక్తి వచ్చి పురుషోత్తం రెడ్డి అనే అతనికి మెంటల్ ఇల్నెస్ లో ఆయన క్వాలిఫై అయినాడు. నెక్స్ట్ కురుమ శ్రీనివాసులు అనే వ్యక్తికి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు కదా మళ్ళీ. మేడం అదే మేడం, కావాలని చేసినారని మెడికల్ సర్టిఫికేట్ లో తారుమారులు జరిగినాయి. కావాలని మెడికల్ సర్టిఫికేట్లు దాచిపెట్టినారు అని వాదించేదానికి కారణం ఇదే. అంజనప్ప గారి విషయంలో ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరము ఎందుకు వచ్చిందని అంటారు? ఇప్పుడు పొరపాటు అంటారా? ఎవరికి మేలు చేయడం కోసము, ఎవరికి లబ్ధి చేకూరడం కోసం అది అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. సో ప్రతిదీ ఆధారాలతో నిరూపించారు. ఏవేవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మీరు ఎవిడెన్స్ తో మాట్లాడారు. ఈ సిస్టర్ కి అన్యాయం జరగడానికి కారణం ముందున్న అంజనప్పకు న్యాయం జరగకపోవడమే. ఈ రోజు మీ సిస్టర్ కి అన్యాయం జరగడం. చెప్పండి ప్రభావతి గారు, మీరు ఫైనల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ప్రతిదీ 100% న్యాయం ఉంది. ఖచ్చితంగా న్యాయం కావాలి మేడం. సంవత్సరం నుంచి ప్రతి అధికారిని రాజకీయ నాయకులు అందరి దగ్గర జరిగిన ఈ ప్రూఫ్స్ పట్టుకొని ఎవరు చేయడం లేదు. న్యాయం కావాలనే కోరుతున్నా మేడం. ఎవరైనా కూడా ట్రోల్ చేసే వాళ్ళైనా కూడా చెప్తున్నాను, మా నంబర్ ఇస్తాము, వాస్తవాలు తెలుసుకొని మాకు వాళ్ళనే న్యాయం చేయమని కోరుతున్నా. ఇవన్నీ తీసుకొని మాకు ఎవరో ఒకరు న్యాయం చేసేది కావాలా. ఎందుకంటే అధికారులు తప్పిదం వల్ల జాబ్ కోల్పోవాలని లేదు. ఎన్నో అవమానాలు కూడా పడ్డాను. ఎందుకంటే జాబ్ వచ్చిందని చెప్పుకొని చివరిగా జాబ్ లేకోకుండా అసలుకి మెంటల్ గా కూడా డిప్రెషన్ లేకపోయేసి నేను చేద్దామా అంత అలాగా ఇట్లా డిప్రెషన్ లేక వెళ్ళేసాను మేడం. న్యాయం ఉంటేనే న్యాయం చేయండి. సంవత్సరం నుంచి తిరుగుతున్నాము, ఏ అధికారి పట్టించుకోలేదనేసే మేము ఇంతదిగా తిరుగుతున్నాము. మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాము, అధికారులు తప్పు దారి పట్టిస్తున్నారు సార్. మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్, మా ఆధారాలన్నీ చూసి మాకు జాబ్ ఇవ్వాలని. ప్రభావతి గారి విషయంలో చాలా చాలా వరకు అన్యాయం జరిగిందని కూడా మనము వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మనం చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రభావతి గారి విషయంలో న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. 16,000 మంది అభ్యర్థులకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగనే డిఎస్సి విషయంలో ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో ఆ బాధితులను మళ్ళీ ఒకసారి పిలిపించి వాళ్ళకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని మేము కూడా ప్రభావతి గారి తరపున కోరుకుంటూ. అంజనప్ప కూడా ఓకే తప్పకుండా అంజనప్ప గారి పరిస్థితి ఎలా ఉందంటే ఆయన తినడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే డైజెస్ట్ అవ్వదు, ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా. ఓకే, అంజనప్ప గారితో కూడా మాట్లాడదామండి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇదండి, అంజనప్ప గారికి ప్రభావతి గారికి కూడా తప్పకుండా న్యాయం జరగాలి.